Yes, good evening everyone. Welcome back to our channel BVNSC Chalapati. So I think everyone are fine, and today the main reason why I am making this video is about giving some important content or giving some important information that is very much useful for all the students who are going to appear for the 10th public examinations. So whatever it may be, either a state board or a CBSE board, so whatever the board may be, within few days these students they are going to attempt for the public examinations of the academic year 2025 and 26. So by basing upon that information, I would like to give you some important instructions, key points, especially regarding the scoring subject of mathematics. So generally each and every management, either it may be a private school or any whatever it may be public government school, especially they may concentrate mainly on the mathematics subject, because very core important subject in scoring 100 out of 100. సో అయితే ఇక్కడ మెయిన్గా మనం ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, విత్ ఇన్ ఫ్యూ డేస్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ గోయింగ్ టు అటెండ్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్. సో ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి మనకి టోటల్ విల్ బీ హ్యావింగ్ 14 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ 10th class mathematics. I think in each and every school already our mathematics teachers they have given you a proper training and they are conducting some examinations, so whatever it may be. But ఈ 14 యూనిట్స్ యొక్క బ్లూ ప్రింట్ అంటే ఐ మీన్ మార్క్స్ వెయిటేజ్, either it may be 1 mark or 2 mark or whatever it may be 4 mark or 8 mark, so whatever it may be. So I think each and every chapter wise blueprint has been mentioned to each and every student. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఇక్కడ ఏంటంటే, మనకున్నటువంటి ఈ 14 యూనిట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 14 యూనిట్స్ మనం ఓవరాల్గా చూసుకుంటే, సో చాప్టర్ 1 వచ్చేటప్పటికి మనకి రియల్ నెంబర్స్ అండ్ అలాగే నెక్స్ట్ పాలినామియల్స్, అలాగే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ అలాగే ప్రోగ్రెషన్స్, అలాగే ట్రయాంగిల్స్, ఐ మీన్ సిమిలర్ ట్రయాంగిల్స్ and coordinate geometry and introduction to the trigonometry and some important applications of the trigonometry and circles and areas related to the circles and surface areas and volumes, I mean mensuration and like a probability and statistics. So these are the total 14 units which are very very important. అయితే ఇక్కడ ప్రతి యూనిట్లో ఉన్నటువంటి ప్రతి యూనిట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యూనిట్లో ప్రతి సమ్ మనం చెప్పుకునేంత టైం ఉండదు, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డెఫినేషన్స్, కీ కాన్సెప్ట్స్, అలాగే ఫార్ములే అండ్ అలాగే ఇంపార్టెంట్ ట్యాబులర్ ఫామ్స్, అంటే మనకి టేబులర్ ఫామ్స్ కానీ, డెఫినేషన్స్ కానీ, కీ కాన్సెప్ట్స్ కానీ, ఫార్ములా కానీ, డెఫినేషన్స్ కానీ, సో ప్రతి యూనిట్కి కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో టు ఆల్ ద స్టూడెంట్స్. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్, ఐ ఫీల్ డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ దే మే యూటిలైజ్ దిస్ ఛాన్స్, బికాజ్ ఈ టైంలో అంటే వీఆర్ హ్యావింగ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ టైం, అంటే ఈ తక్కువ టైంలో మొత్తం 14 చాప్టర్స్లో అన్ని సమ్స్ చేయాలి లేదా అన్నీ చదవాలంటే టైం సరిపోదు ఒక్కొక్కసారి. కాబట్టి ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్, ఫండమెంటల్స్, బేసిక్స్, కీ కాన్సెప్ట్స్, ఫార్ములే అండ్ టేబులర్ ఫామ్ ఇవన్నీ కూడా డైలీ అంటే ఎవ్రీ 2 to 3 డేస్కి ఒకసారి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ప్రాబబుల్గా మనం ఎక్కువగా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రాబిలిటీతో స్టార్ట్ చేస్తాం. అలాగే మీలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సో ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫీలింగ్, అంటే మీలో కొంతమందికి ఉండొచ్చు ట్రిగ్నోమెట్రీ కష్టంగా ఉంటుంది, లేదా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కష్టంగా ఉంటుంది, లేదా కోఆర్డినేట్ జియోమెట్రీ కష్టంగా ఉంటుంది, బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఐడియాస్. సో అలా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే యూ క్యాన్ కామెంట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్, సో దట్ ఐ విల్ ట్రై టు గివ్ మోర్ ఇంపార్టెన్స్, అంటే మీరు చెప్పినటువంటి ఇంపార్టెన్స్ దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుని వీడియో అనేది పంపించడం జరుగుతుంది అనమాట. అయితే మనం ఇక్కడ మెయిన్గా ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి, మళ్ళీ చెప్తున్నాం, ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి బేసిక్స్, డెఫినేషన్స్, కీ కాన్సెప్ట్స్, ఫార్ములాస్ ఖచ్చితంగా అవి కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే, అంటే మనం చెప్పే క్లాస్ కనుక మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వగలిగితే, డెఫినెట్లీ యూ కెన్ బీ ఏబుల్ టు స్కోర్ ఎ బెస్ట్ రిజల్ట్ ఇన్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. సో వీటితోనే కాకుండా మీకేమైనా ఇంటర్నల్గా లేదా ఏదైనా యూనిట్, పలానా యూనిట్ మాకు కొంచెం క్లారిటీగా చెప్పండి అన్నా కూడా డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ రిక్వెస్ట్. సో ఐ థింక్ దిస్ ఆపర్చునిటీ విల్ ప్రొవైడ్ యూ ఏ గుడ్ రిజల్ట్, అండ్ ఐ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ అవర్ స్టేట్ they can utilize this opportunity.
సో మనకి త్వరలో ఇప్పుడు ఫస్ట్ మనం ప్రాబబిలిటీ కానీ స్టాటిస్టిక్స్ కానీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పాత వీడియోస్ కూడా మన ఛానల్లో కొన్ని ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఇన్ కేస్ యూ కెన్ విజిట్ దెమ్. అలాగే ఇప్పుడు మనకి మారినటువంటి 10th సిలబస్ మీద కూడా ఈ కొత్త వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతిరోజు క్లాసెస్ వినండి. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీఆర్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ ఎనీ టైప్ ఆఫ్ సింగిల్ రూపీ ఫ్రమ్ ఎనీ క్యాండిడేట్. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, నలుగురికి పంచండి, షేర్ చేయండి, తప్పకుండా నేర్చుకోండి. సో ప్రతి 2 to 3 డేస్కి ఒకసారి మీకు కొత్త కొత్త వీడియోస్ అన్నవి చాప్టర్ వైజ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బిఫోర్ February 10th లాగా విల్ ట్రై టు కన్క్లూడ్ ఆల్ ద 14 యూనిట్స్. ఆ 14 యూనిట్స్ నుంచి డెఫినేషన్స్, ఫండమెంటల్స్, కీ కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అన్నీ కూడా క్లారిటీగా నేర్చుకుందాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. సో అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని టెక్నిక్స్, అలాగే కొన్ని కీ పాయింట్స్ అనేవి మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాటిని బేస్ చేసుకుని ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.